ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు వారి గురువుగారైన సమర్థ రామదాస్ గారి మధ్యన ఒక ఇంట్రెస్టెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒకరోజు ఉదయము ఛత్రపతి శివాజీ మహారాజ్ మనసులో తీవ్రమైన వైరాగ్యం కలుగుతుంది. నిరంతరం యుద్ధాలు, రాజ్య బాధ్యతలు, ఈ రాజకీయాలు ఇవన్నీ ఎవరి కోసం, ఈ రాజ్యం ఎవరి కోసం, బ్రతికే కొన్నాళ్ళ జీవితం కోసం ఎందుకు ఇవన్నీ అని ఆయనకు ఒక వైరాగ్యం మనసులో ఏర్పడి ఆయన వాళ్ళ గురువుగారైన సమర్థ రామదాస్ గారి దగ్గరికి చేరుకుంటాడు. ఆయనకు నమస్కరించి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క రాజముద్రను మరియు అతని యొక్క ఇతర ఆస్తిపాస్తులను గురువుగారి పాదాల దగ్గర ఉంచి, అయ్యా మహాశయ, ఈ రాజ్య భారము ఇక నేను మోయలేను, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి, మిగిలినంత కాలం మీకు సేవ చేసుకుంటూ బ్రతుకుతా అని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వామి సమర్థ రామదాస్ని కోరుతాడు. దానికి స్వామి సమర్థ రామదాస్ యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసి, సరే మంచిది నాయన, నువ్వు నాతో పాటు ఉండు అని చెప్తాడు. ఒకరోజు మార్నింగ్ అవర్స్ వాకింగ్ చేస్తూ ఉంటాడు సమర్థ రామదాస్. ఆయనతో పాటు శివాజీ మహారాజు వెనకే వెళ్తూ ఉంటాడు. అప్పుడు శివ, నేనేమో సన్యాసిని, మరి రాజ్యము ఎవరు నిర్వహించాలి, ఒక పని చేయి, నా రిప్రజెంటేటివ్గా, నా ప్రతినిధిగా నువ్వు వెళ్ళి రాజ్య భారాన్ని నువ్వు నిర్వహించు అని చెప్తాడు. అప్పుడు గురువుగారి ముఖం నుంచి ఒక ప్రజ్ఞ ఛత్రపతి శివాజీ మహారాజ్లోకి ప్రవేశిస్తుంది. ఇక అక్కడి నుంచి రాజ్యం గురువు గారిది, నేను కేవలం ఆయన ప్రతినిధిని అని భావించి ఆయన చాలా సమర్థవంతంగా, చాలా శక్తివంతంగా, చాలా ఫలప్రదంగా రాజ్యాన్ని పాలించడం ప్రారంభిస్తాడు.